గుంటూరు జిల్లా వీకేపాలెం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ గడప గడప కార్యక్రమం నిర్వహించారు. తలసాని కిరణ్ కుమార్ ఆదేశాలతో కాకుమాన మండలం కన్వీనర్ కొమ్మలపాటి రవికుమార్ ఆధ్వర్యంలో వీకేపాలెం గ్రామ వైసీపీ నేత లెనిన్ బాబు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని లెనిన్ బాబు విమర్శించారు. రాబోయే కాలంలో జగన్ను సీఎం చేస్తే అన్ని పథకాలు పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మరియు మన పత్తికోట కన్వీనర్ తలసాని కిరణ్ కుమార్ గారు ఇన్ఛార్జ్ అయినటువంటి ఆయన ఆదేశాలతో, అదేవిధంగా నూతనంగా ఎన్నికయ్యి మన కాకుమాన మండల కన్వీనర్ అయినటువంటి కొమ్మాలపాటి రవి గారు, సో ఆయన ఆధ్వర్యంలో మేమందరం ముందుకెళ్తున్నాం సార్. ఏంటి కాన్సెప్ట్ అంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఎందుకంటే నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి వాళ్ళ బతుకుతున్నాయి అంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యం, నిజంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫీజు రీఇంబర్స్మెంట్ కార్యక్రమం వలన. సో ఆ కాన్సెప్ట్ ఇవాళ లేదు, ఇచ్చేవని చెప్తున్నారు కానీ అది అరకోకొరక. అదేవిధంగా అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20,000 నేను పెట్టుబడి కింద ఇస్తున్నారు. ఇప్పటికి ఎదలు పెట్టున్నాం, 2 సార్లు పంటలు పోయినాయి. ఇంతవరకు ఏది ఇన్పుట్ సబ్సిడీ అనేది లేదు. సో పిల్లల విషయానికి వస్తే అదే జరిగింది, ఎంతో కొంతమందికి ఇచ్చి అందరికి ఇచ్చామని చెప్తాం. ఇలాంటి మోసపూరితమైన వాగ్దానాలని చెప్పి